ప్రభువైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులైన మీలో ప్రతి ఒక్కరికి మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనము ఇర్మియా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదా. ఇర్మియా గ్రంథములో నుండి మొదటి అధ్యాయము 4-5 వచనాలు ఈరోజు మనము ధ్యానములో మరి 2 కలిసి ఉన్నాయి. మనం కొన్ని విషయాలను దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి మీరందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. మనం ఈ ప్రార్థనలో ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. ప్రార్థన. మహోన్నతుడైన దేవ, మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవ, యుగములకు రాజువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడవు. నీ నామం అంతట్లో మీరు హెచ్చించి గణపరిచిన నీ వాక్యము ద్వారా మాలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించండి. మీరే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు పొందమని వాక్యమయ్యున్న యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ యేసు ప్రభావం గలవాడని కొనియాడుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 4-5 వచనములు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే ఎరిగి తిని. ప్రభునందు ప్రియులారా, ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ సెలవిస్తున్నదేమనగా, నేను గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని అని ప్రభువు మాట్లాడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే దేవుడు తన పిల్లలైనటువంటి వారిని వారు ఎరగనప్పటికీ, ఎరగనటువంటి వయస్సులో ఉన్నప్పటికీ, ఎరగనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మన దేవుడు తన ప్రజలైనటువంటి వారిని, తన పిల్లలైనటువంటి వారిని ఎరిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇదే మాటను మరి కొంచెం మనం ధ్యానంలోకి వెళితే యెషయా ప్రవక్త కూడా తన అనుభవాన్ని రాస్తూ మరి ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. దాని కొరకు మనము యెషయా గ్రంథములోని 45వ అధ్యాయములో నుండి మీరు గమనించండి. 4వ వచనాన్ని అలాగునని 6వ వచనాన్ని చదువుతుండగా గమనించండి. నా సేవకుడైనటువంటి యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, తన చిత్తమును, తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తన బిడ్డలైనటువంటి వారిని వారు గర్భములో రూపింపబడక మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడని మనము ఇర్మియా గారి యొక్క అనుభవంలో చదువుకుంటూ ఉంటే, యెషయా గారు తన యొక్క అనుభవములో మరి తెలియజేస్తూ ఇశ్రాయేలు కొరకు దేవుడు తన సేవకుడైనటువంటి యాకోబు కొరకు యెషయా ప్రవక్తను పేరు పెట్టి పిలుచుకున్నాడు. అంత మాత్రమే కాకుండా యెషయా గారి అనుభవములో 6వ వచనములో, నేను తప్ప ఏ దేవుడను లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అని ప్రభువు మాట్లాడుతున్నారు. నేను తప్ప ఏ దేవుడునూ లేడని ప్రపంచములో ఉన్నటువంటి జనులందరూ తెలుసుకోవడానికి, తన సేవకుడైనటువంటి యాకోబు తెలుసుకోవడానికి, ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవడానికి దేవుడు యెషయా ప్రవక్తను సైతము పిలుచుకున్నాడు. అతడు ఎరగకుండినప్పటికీ దేవుడు అతనికి బిరుదులు ఇచ్చాడు. అలాగనే నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నిన్ను సిద్ధపరిచితిని అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆ కాలము నుండి ఈ కాలము వరకు ప్రతి ప్రవక్త జీవితములోను, ప్రతి సేవకుని యొక్క జీవితములో వారు అనుభవాలు చెప్తూ ఉంటారు. మనం కూడా వింటూ ఉంటాం. ఈరోజు నేను చెప్తున్నటువంటి ఈ మాటలు, ఈ అంశములో దేవుడు మనలను ఎరగడానికి ఆయన మాటలకు సంబంధం ఉంది. ప్రభునందు ప్రియులారా, గమనించండి. మనం ఈరోజు ధ్యానం చేసుకుంటున్నటువంటి మొదటి అధ్యాయములో 4-5 వచనాల్లో ప్రారంభమే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, దేవుని యొక్క మాటలకు అలాగుననే దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఎరిగి ఉండడానికి సంబంధం ఉంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే కొంచెము లోతైనటువంటి ధ్యానం కోసం మనం వెళ్ళాల్సి వస్తే ఇదే ఇర్మియా గ్రంథములో మొదటి అధ్యాయములో 9వ వచనములో ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ, అప్పుడు యెహోవా చేయి చాపి
నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా ప్రవక్తను మనము గమనిస్తే ఆయన అనుభవం చెప్తూ ఉన్నాడు. అలాగనే ఆయన కూడా మరి దేవుడు తనతో మాట్లాడిన విధానం గురించి మరి 51వ అధ్యాయంలో చూస్తే దేవుడే మాట్లాడుతూ, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నా చేతి నీడలో నేను కప్పి ఉన్నానని దేవుడు మాట్లాడారు. ప్రభునందు ప్రియులారా, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కానీ దేవుని యొక్క భక్తుల యొక్క అనుభవములో దేవుని యొక్క మాటలకు దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఎరిగి ఉండడానికి సంబంధం ఉందండి. ఈ విధంగానే మనం గమనిస్తే మోషే గారు కూడా ఆయన కూడా మాట్లాడుతూ నిర్గమకాండములోని 33వ అధ్యాయములో నుండి 12వ వచనాన్ని గమనిస్తే, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నారు. ఇది భక్తుడైనటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. మనందరికీ తెలుసు, నీటి నుండి తీయబడినటువంటి వాడు మోషే. ఆయన మాటకు అర్థాన్ని కూడా మనం అందరము బైబిల్ చదువులము ఎరిగి ఉన్నాం. అయితే అతడు తీయబడి ఉన్నాడని, నీటి నుండి తీయబడి ఉన్నాడని ఈ విషయాలు మాత్రమే చదువుకునేటువంటి వినేటువంటి మనకు తెలుసు. కానీ దేవాది దేవుడు మాట్లాడుతూ, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను మోషే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే మనందరికీ తెలుసు, యోహాను సువార్తలోని 1వ అధ్యాయములో నుండి 17వ వచనాన్ని చూస్తే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను. ప్రభువునందు ప్రియులారా, మీరు గమనించండి, మనం చెప్పుకుంటున్నటువంటి ఈరోజు మన ఈ అంశములో దేవుడు తన ప్రజలైన వారిని ఎరిగి ఉండడానికి దేవుని యొక్క మాటలకును సంబంధం ఉంది. ఇదే విషయాలను గురించి మనం ఇర్మియా గారి యొక్క అనుభవం చూసినా కానీ, యెషయా ప్రవక్త అనుభవాన్ని చూస్తున్నా కానీ, మోషే గారి గురించి మనం మాట్లాడుకుంటున్నా కానీ ఈ విషయాలు మనకు తెలియజేయబడతాయి. అలాగనే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు కూడా తన అనుభవంలో మనం చూస్తే ఆదికాండము 18వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే, తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, మన పితరుడైనటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ నేను అతనిని ఎరిగి ఉన్నాను అని మాట్లాడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, మనందరికీ తెలుసు, మనం ఈ విషయంలో అందరం కూడా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మనల్ని ఎరిగి ఉండడానికి అలాగనే దేవుని యొక్క వాక్యానికి సంబంధం ఉంది. ఇక్కడ చూస్తే మనం గమనిస్తే ప్రతిరోజు కూడా మరి దేవునితో మాట్లాడేటువంటి అనుభవం మన పితరుడైనటువంటి అబ్రహాము గారికి ఉంది. కొంచెం ముందుకి వెళ్తే ఆదికాండములో నుండి 15వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమునందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ సంతానాన్ని అత్యధికముగా విస్తరింపజేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు కూడా వినేటువంటి అలవాటు అనుభవం అబ్రహాము గారికి ఉంది. కాబట్టి ఎంత గొప్ప దేవాది దేవుడు తన ప్రణాళికలో తన ప్రజలైన వారిని సిద్ధపరచుకుంటున్నాడు గమనించండి. అబ్రహాము గారిని దేవుడు నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్పేసి అంటున్నారు. దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఎరిగి ఉండడానికి అలాగుననే దేవుని వాక్యానికి సంబంధం ఉంది. ప్రభునందు ప్రియులారా, ఇర్మియా ప్రవక్త గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తినని దేవుడు మాట్లాడుతున్నారు. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నారు. యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ, నా సేవకుడైనటువంటి యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్నటువంటి యాకోబు నిమిత్తము నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నిన్ను పిలిచి తిని నీకు బిరుదులు ఇచ్చి తిని. భూదిగంత నివాసులందరూ కూడా నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, యెహోవాయే రక్షకుడని గ్రహించున్నట్లుగా నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నిన్ను సిద్ధపరిచితిని అని దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో దేవుడు నేను నిన్ను ఎరిగి ఉన్నాను
అని మాట్లాడుతూనే మరి ఆయన వాక్యమును బయలుపరిచి దర్శనమిచ్చి అనేకమైనటువంటి సంగతులను వాగ్దాన రూపముగా అనుగ్రహించారు. మోషేతో దేవుడు మాట్లాడుతూ నేను నిన్ను ఎరిగి ఉన్నానని మాట్లాడినటువంటి దేవుడు మోషేకు సీనాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. అలాగనే మన ప్రభువైన యేసుక్రీస్తు నేను తండ్రి అయిన దేవుని ఎరుగుదును గనక ఆయన మాట గైకొనుచున్నాను అంటున్నారు. ప్రభునందు ప్రియులారా, మెట్టుకు ఈరోజు మన ఈ అంశములో చివరి భాగములోనికి వచ్చాం. అదేంటంటే దేవునిని ఎరిగినటువంటి వారు దేవునిని ఎరిగి ఉన్నామని ఎలా గ్రహించగలరు అనే విషయాలకు వస్తే, దేవుడు ఆది నుండి తన ప్రవక్తల అనుభవాన్ని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఐ రిపీట్, దేవుని యొక్క మాటలకు దేవుడు తన ప్రజలైన వారిని ఎరిగి ఉండడానికి సంబంధం ఉంది. ఇర్మియా ప్రవక్త తన అనుభవంలో చెప్తూ దేవాది దేవుడు ఆయనతో సెలవిచ్చినటువంటి మాటలలో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవుడు నిన్ను బాగుగా ఎరిగి ఉన్నాడు. ఈరోజు నీ హృదయంలో ఉన్నటువంటి అలజడి ఆయనకి తెలుసు. నీ కుటుంబంలో ఉన్నటువంటి అలజడి ఆయనకి తెలుసు. నీ వ్యక్తిగత జీవితములో నీకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ప్రభు చూస్తున్నాడు. మోషేను చూచినట్లు చాలామంది ప్రజలైనటువంటి వారు నీటి నుండి తీయబడి ఉన్నాడు, ఆయన పేరు మోషే అని అనుకుంటున్నారు. కానీ ప్రభు నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నానన్న మాటకు అర్థం సీనాయి కొండ మీదకి వెళ్ళి ధర్మశాస్త్రమును ప్రజలందరి యొక్క క్షేమాభివృద్ధి కోసం, ప్రజలందరూ మానవాళి బ్రతకడము కోసం ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడి ఉంది. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని ఎరిగి ఉన్నాము అని మనం ఎప్పుడు గ్రహించగలమంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సద్బోధకుడు. ఆయన ఇర్మియా కంటే గొప్పవాడు, యెషయా కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు. మన ప్రభువైన యేసు ఆయన పలుకుతున్నటువంటి మాటను మనం ఒకసారి బైబిల్ గ్రంథములో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయములో నుండి 55వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, దేవుడు మనలను ఎరగడానికి, దేవునిని మనం ఎరగడానికి సంబంధం ఉంది. అదేంటంటే, దయచేసి ఈ మాటలు గమనించండి. యోహాను సువార్త 8వ అధ్యాయములో నుండి 55వ వచనములో గమనిస్తే, ప్రభువైన యేసే ప్రధాన యాజకుడు, సద్బోధకుడు, ఆయన మన ఆత్మల కాపరి ఈ మాటలు చెప్తూ ఉన్నారు. మీరు ఆయనను, నేను ఆయనను ఎరుగుదును, ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేను అబద్ధికుడనై ఉందును. గాని నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను అని చెప్తూ ఉన్నారు. ప్రభువైన యేసు తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతూ నేను ఆయనను ఎరుగుదును అని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఆయనను ఎరుగుదును అని చెప్పినటువంటి మాటలో మనము చూస్తున్నటువంటి ఈ వచనములోనే నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను అని ప్రభువు మాట్లాడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీలో ప్రతి ఒక్కరు, మనలో ప్రతి ఒక్కరం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. గనుకనే ఇర్మియా నోట ఉంచినట్లు దేవుడు ఆయన మాటలను నీ నోట ఉంచాడు. దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి నిన్ను దేవుడు తన సేవకుడైనటువంటి యాకోబు కోసము, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి పరిచర్య చేయడానికి, అలాగుననే భూలోకములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని మన ప్రభువైన దేవుడు సెలవిస్తూ ఉండగా, ఆయనను గూర్చి చెప్పడానికి, యెహోవాయే రక్షకుడని ప్రకటించడానికి, యెషయా వలె నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నిన్ను పిలిచాను, నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈరోజు ఇదే మాట దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు.
నిన్ను కూడా దర్శిస్తూ ఉన్నాడు. నీవు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నావు గనుక ఆయన సెలవిస్తున్నటువంటి రీతిగా నీవు ఎరగకుండినప్పటికీ దేవుడు నిన్ను తల్లి గర్భమందే సిద్ధపరచుకుని ఉన్నాడు. దేవుడు నీ బాల్యమందే నిన్ను సిద్ధపరచుకుని ఉన్నాడు. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు యవనస్తుడివైతే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరికి కూడా కలిగేటువంటి సహజమైనటువంటి అనుమానం ఏంటంటే, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యానుసారంగా జీవిస్తున్నాను, విశ్వాసములో ఉన్నాను, ప్రభు రాకడ కొరకు, రాజ్యము కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నా కోసం వచ్చారని, ఆయన నా పాపముల నిమిత్తమై రక్తం చిందించారు, ప్రాణం పెట్టారు, ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచారు, ఆయన పరలోకానికి ఆరోహుడై త్వరగా అతి త్వరగా మేఘాల మీద మధ్యాకాశానికి నా కోసం రాబోతూ ఉన్నాడు, నేను సిద్ధపడి ఉన్నాను, సిద్ధపడుతున్నాను అన్నటువంటి ఆలోచన కలిగిన వారందరూ కూడా ఈరోజు ఎక్కువ శాతం ఉన్నటువంటి అనుమానం ఏంటంటే, నేను దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నానా, నేను ప్రభు పరిచర్య చేయడానికి దేవుని ఏర్పాటులో ఉన్నానా, పాడడానికి నేను దేవుని ఏర్పాటులో ఉన్నానా, ఆరాధన చేయడానికి నేను దేవుని ఏర్పాటులో ఉన్నానా, పరిచర్య చేయడానికి నేను దేవుని ఏర్పాటులో ఉన్నానా, ప్రకటించడానికి నేను దేవుని ఏర్పాటులో ఉన్నానా, బోధించడానికి నేను దేవుని ఏర్పాటులో ఉన్నానా. ఈ రీతిగా అనేకమైనటువంటి సందర్భాల్లో మనకు కలిగేటువంటి సందేహం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మనము దేవునిని ఎరిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎరిగి ఉంటాడు. దేవుని ఎరిగి ఉండడం అంటే ఏంటంటే, మనం ఆయనను ఎరగకుండినప్పటికీ, గర్భములో ఉన్నప్పటికీ, బాలురుగా ఉన్నప్పటికీ, బాల్యదశలో ఉన్నప్పటికీ, యవన దశలో ఉన్నప్పటికీ, స్త్రీగాను పురుషునిగాను వృద్ధులుగాను ఉన్నటువంటి మన వయస్సులో, మనం ఏ స్థాయిలో ఏ వయస్సులో ఉన్నప్పటికీ కూడా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనలో ప్రతి ఒక్కరం దేవుని ఏర్పాటులో ఉన్నవారం. ఈ మాట ఎలా చెప్పగలనంటే, ప్రతిరోజు కూడా నీవు దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉన్నావు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావు, దేవుని యొక్క వాక్యం ద్వారా నీ యొక్క తలంపులను, నీ నడవడిని, నీ ప్రవర్తన అంతటిని కూడా సరిచేసుకుంటున్నావు. దేవుని వాక్యము ద్వారా నిన్ను నీవు ప్రతిదినము పరిశుద్ధపరచుకుంటున్నావు. ఎవరైతే దేవుని యొక్క వాక్యముతో సంబంధం కలిగి ఉంటారో, ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేసినట్లుగా, నేను నా తండ్రిని ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను అని ప్రభువైన యేసు పలికిన రీతిగా మనము దేవుని యొక్క వాక్యంతో సంబంధం కలిగిన వారమైతే, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే తండ్రి అయిన దేవునిని ఆయన ఎరిగి ఉన్నాడని, తండ్రి అయిన దేవుడు తనను ఎరిగి ఉన్నాడని చెప్పి ఉన్నారో, దేవుని వాక్యముతో సంబంధం కలిగినటువంటి మనలో ప్రతి ఒక్కరము కూడా దేవునిని ఎరిగిన వారము. దేవుడు మనలను ఎరిగి ఉన్నాడు. దేవుడు నీ బాల్యమందే నేను సిద్ధపరచుకుని ఉన్నాడు. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు యవనస్తుడివైతే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నేను సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, నేను దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నానా? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, దేవుని యొక్క వాక్యముతో గనుక నీకు సంబంధం ఉంటే, దేవుని యొక్క వాక్యానుసారంగా నీవు జీవిస్తున్నట్లయితే, దేవుని యొక్క వాక్యానుసారముగా నీవు ప్రవర్తిస్తున్నట్లయితే తప్పక నీవు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నావు. ఇది ప్రభువు నీకు నిర్ధారణ చేస్తూ ఉన్నారు. నీవు ఇప్పటి వరకు కూడా షటిల్ అవుతున్నావేమో, చివరవుతున్నావేమో, లేదా నీవు గలిబిలుగా ఉన్నావేమో, ఈరోజు ప్రవచన దర్శన ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ నీవు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నావని రూఢిగా తెలియజేయబడుతూ ఉంది. నీవు బాలుడువైనా సైతము, నీవు యవనస్తుడివైనా, లేదా నీవు ఒక తండ్రి స్థానములో ఉన్నా కానీ ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఐ హోప్ దిస్ ఈస్ ద గుడ్ న్యూస్ ఫర్ యూ టుడే. నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు. ప్రియ తమ్ముడు,
నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు. నా సహోదరి సహోదరుడా, దేవుని ఏర్పాటులో ఉన్నారు. మీరు స్త్రీలైనా పురుషులైనా కానీ దేవుని ఏర్పాటులో ఉన్నారు. మరి ఒక్కసారి నిర్ధారణ చేయబడుతుంది. దేవుని వాక్యముతో సంబంధం కలిగిన వారు, దేవుని వాక్యాన్ని అనుదినము చదివేవారు, దేవుని వాక్యానుసారముగా జీవించేటువంటి వారు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మరి ఇది ఒక్కసారి మీరు గమనించండి. యోహాను పత్రిక 2వ అధ్యాయములో నుండి నేను 13వ వచనం నుండి చదువుతున్నాను, దయచేసి గమనించండి. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు వ్రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు వ్రాయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, తండ్రుల గూర్చి వ్రాయబడినటువంటి మాట, ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయుచున్నాను. ఈ రీతిగా మనం చదువుకుంటా ఉంటుంటే యవనస్తులు దేవాది దేవుని ఎరిగి ఉన్నారు, తండ్రిని పిల్లలు ఎరిగి ఉన్నారు. అలాగనే తండ్రులు ఆది నుండి ఉన్నవాన్నంటే దేవాది దేవుని ఎరిగి ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ చివరి కన్క్లూజన్లో మనము దేవుని ఎరిగి ఉంటే దేవుడు మనలను ఎరిగి ఉంటాడండి. దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు, ఎన్నో గడువులు ఇస్తున్నాడు. మీరు కూడా మీ పిల్లలు గర్భములో ఉన్నప్పుడే దేవుని కోసం మీరు ప్రత్యేకించుకున్నారు, చాలామంది సమర్పించుకున్నారు. బాల్య దశలో ఉన్నప్పుడు సమర్పించుకున్న వారు ఉన్నారు, యవనస్తులైనటువంటి వారు సమర్పించుకున్న వారు ఉన్నారు, తండ్రులైనటువంటి వారు, వృద్ధాప్యములో ఉన్నవారు సైతము అనేక మంది ప్రభు సేవ కొరకు, పరిచర్య కొరకు సమర్పించుకున్న వారు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ కన్క్లూషన్లో మనం మాట్లాడుకునేటువంటి మాట ఏంటంటే, దేవుడు మనము ఎరగనప్పటికీ ఆయన ఎరిగి ఉన్నాడండి. గర్భములో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. మరి ప్రభువుని మనం తెలుసుకోనప్పుడు, అంటే మనం లోకంలో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, అన్యుల్లో ఉన్నప్పుడు, ఎరగనప్పటికీ యెషయాని ప్రభు ఎలాగైతే నీవు నన్ను ఎరగనప్పటికీ నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నీకు బిరుదులు ఇచ్చి ఉన్నాను, నువ్వు నన్ను ఎరగనప్పటికీ నేను సిద్ధపరచుకున్నానన్నారో, అలాగే నీవు లోకములో ఉన్నప్పుడే, పాత జీవితములు ఉన్నప్పుడే, నీవు పాపిగా ఉన్నప్పుడే, బలహీనుడుగా ఉన్నప్పుడే ప్రభు అయిన దేవాది దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మనందరినీ కూడా ఆయన రక్తం ద్వారా విడిపించారు, రక్షించుకున్నారు, కడిగారు, పరిశుద్ధపరిచారు. అయితే దేవునిలోకి వచ్చిన తర్వాత నీవు వాక్యముతో సంబంధం కలిగి వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యము చదువుచు వినుచు, అందులో ఉన్నటువంటి విషయాలను బట్టి గ్రహిస్తూ జీవిస్తున్నట్లయితే నో డౌట్ నీవు బాల్యములో ఉన్నా, యవనస్తుడిగా ఉన్నా, వృద్ధులుగా ఉన్నా, వయోవృద్ధులుగా ఉన్నా కానీ దేవుని ఏర్పాటులో ఉన్నవారు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరం ప్రభువైన యేసుక్రీస్తు వలె దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. మొట్టమొదటిగా మనము దేవుని ఎరిగి దేవుని వాక్యానుసారంగా జీవించి మనము కూడా మన స్థానంలో నిలబడి అనేక మంది రక్షణార్థమై ప్రభు కొరకు ప్రకటించుటకును, బోధించుటకును, స్వస్థపరచుటకును సిద్ధపడి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడుతూ అనేక మందిని ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపరుద్దాం. షాలోమ్, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బి విత్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.